ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ మీకు ఎక్స్క్లూజివ్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్డేట్స్ అందిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే అందులో ఒకటి భీమవరం. ఆ ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఆనాడు భీమవరంపై అనేక అంచనాలు పెట్టుకున్న జనసేనాని 2వ స్థానానికే పరిమితమయ్యారు. ఇప్పుడు మాత్రం పోయిన చోటే గెలవాలని బలంగా నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లోనూ భీమవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. రెండు 2019లో భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు 70,000 ఓట్లు రాగా పవన్ కళ్యాణ్ కు 62,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి అంజబాబుకు 54,000 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి. దీంతో భీమవరంలోనే మళ్లీ పోటీ చేసి ఓడిన చోటే గెలవాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. పొత్తులో సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కాకపోయినా ఎవరెక్కడ పోటీ చేస్తారో కింది స్థాయి నేతలకు సంకేతాలు ఇస్తున్నారు. ఆ విధంగా భీమవరం నుంచి టీడీపీ నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సమయంలో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఇదేకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అడిగి తెలుసుకుందాం. భార్గవ్, మరి భీమవరంలోని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్నది మనం ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి భార్గవ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు కూడా ఇది ఖరారైనట్లు కూడా చెప్పుకోవచ్చు. పార్టీ శ్రేణి నుంచి కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం కూడా మనకు అందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు సంబంధించి కనుక చూసుకుంటే ఒంటరిగా పోటీ చేసినటువంటి జనసేనాని అక్కడ భీమవరంలో 2వ స్థానంలో కేవలం 8,000 ఓట్ల తేడాతోనే ఓటమి చెందారు. అయితే ఆ తర్వాత పలు దఫాలుగా జనసేనాని భీమవరం రావడం, అక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు తీసుకుని ప్రజా సమస్యలపై పోరాడేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు కొటికులగూడు గోవిందరావుతో పాటు ఇతర పార్టీ నేతలందరూ కూడా భీమవరంలో నిత్యం ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ వారి సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడుతూ నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే భీమవరంలో గతం కన్నా మరింత మెరుగ్గా జనసేన పార్టీ అక్కడ బలపడింది అనేటువంటి ఒక ధీమాతో పాటు ప్రస్తుతం పొత్తు ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 2 పార్టీలకు కలిపి దాదాపు 110,000కు పైగా ఓట్లు సాధించారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇది గెలిచే సీటు భీమవరం అంటూ కూడా జనసేన ధీమా వ్యక్తం చేస్తుంది. ఇందుకోసమే ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఓటమి చెందిన నేపథ్యంలో అక్కడే పోయిన చోటే పరువు దక్కించుకోవాలి అంటే ఒకే ఒక కోణంలో ఈ రోజు భీమవరం నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటూ ఆయనపై తీవ్ర ఒత్తిడి అయితే జనసేన పార్టీ నాయకుల నుంచి కానీ అభిమానుల నుంచి కానీ ఇప్పటికే ఆయన వద్దకు వెళ్ళింది. అనేక మార్లు చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. భీమవరం నేతలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో కూడా ఆయన అనేక మార్లు ఈ అంశంపై చర్చించినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ తరుణంలోనే మరొక వారం రోజుల్లో పొత్తుకు సంబంధించినటువంటి సీట్లలో తొలి విడత విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. టీడీపీ జనసేనకు సంబంధించి 30వ తేదీలోపు తొలి లిస్టు వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో అందులో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనేటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి సమాచారం మనకు అందుతుంది. ఖచ్చితంగా దీని పట్ల భీమవరంకు చెందినటువంటి నేతలతో పాటు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులందరి నుంచి కూడా తీవ్ర హర్షం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఒక డిమాండ్ వారు ఎప్పటి నుంచో అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. ఈ తరుణంలో దానికి ఒక గ్రీన్ సిగ్నల్ క్లారిటీ వచ్చినట్టు ఖచ్చితంగా కూడా తెలుస్తోంది. దీంతోనే భీమవరంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే భార్గవ్ మరి మనం చూసుకుంటే మరి ఇక్కడ టీడీపీ నేతలు అక్కడ తమకు సీటు కావాలని అడిగిన సందర్భంలో చంద్రబాబు లేదు ఇక్కడ భీమవరంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పినట్టుగా, అందుకనే ఈ విషయం మనకి లీక్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే మరి టీడీపీ అభ్యర్థి అంజబాబు కూడా అప్పుడు 54,000 ఓట్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్కి 62 వస్తాయి. అయితే ఇప్పుడు టీడీపీ నుంచి ఆ సీటును ఆశిస్తున్న వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ఆయన అక్కడ 2 సార్లు విజయం సాధించారు. పోయినసారి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్లే తాను ఓటమి చెందినట్టు ఒక ఆవేదనతో కూడా ఆయన పలుమార్లు ఆయన ఆవేదన వెల్లబిచ్చడం జరిగింది. అయితే ఆ తర్వాత పొత్తు కుదిరిన తర్వాత నుంచి కూడా ఆయన ఎక్కడ బయట వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే పార్టీకి కూడా ఆయన కొంతకాలంగా దూరంగా ఉండడంతో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనలో పాల్గొనడం కానీ ఆయన చేయలేకుండా దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే భీమవరం నియోజకవర్గ
జనసేన పార్టీ ఇన్ఛార్జ్ను జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి అదనపు బాధ్యతలుగా కూడా అధినేత చంద్రబాబు అప్పగించడం జరిగింది. తెలుగుదేశం సంబంధించి భీమవరంలో తోట సీతారామలక్ష్మి అంతా కూడా చూసుకుంటున్న నేపథ్యంలో నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆమెకే అప్పగించగా ప్రస్తుతం అంజిబాబుకి అయితే ఈ సీటు ఇవ్వడం లేదు అనేది ఒక క్లారిటీ అయితే టీడీపీ శ్రేణులకు అందింది. అయినప్పటికీ ఆయన జనసేనకు చెందినటువంటి జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, ఇటీవల చంద్రబాబు వచ్చిన సందర్భంలో ఆయన కూడా హాజరు కావడం, అయితే కదులు రానటువంటి బహిరంగ సభను ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ సభకు కూడా అంజిబాబు హాజరు కావడం అనేది జరిగింది. పలుమార్లు తాజాగా ఎన్నికలు తెర ముందుకు వచ్చిన తరుణంలో ఈ ఒక 6 నెలల కాలం నుంచి ఆయన బయటకు రావడం జరుగుతుంది. ఈ తరుణంలో ఆయన సీటు ఆశిస్తున్నారనేటువంటి ఒక ఆసక్తి అయితే భీమవరం రాజకీయాల్లో తెరలేచింది. ఈ తరుణంలో ఆయనకు సీటు వస్తుంది అనేటువంటి ఒక వారి అభిమానుల నుంచి కూడా, ఎందుకంటే ఆయన గంటా శ్రీనివాస్ ఉన్నారు, ఆయనకు వియ్యంకుడు అలాగే నారాయణ ఉన్నారు. వీరు ముగ్గురు బంధుత్వ నేపథ్యంలోనే కొన్ని దఫాలుగా అటు కాంగ్రెస్ లో గానీ గంటా శ్రీనివాస్ తో పాటు ఆ తర్వాత తెలుగుదేశంలో గానీ సీటు దక్కించుకుంటూ వచ్చారు. ఈసారి కూడా ఆయన చివరి నిమిషంలో సీటు దక్కించుకుంటారంటే ఆలోచన వాళ్ళ అభిమానులు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారు, మీరందరూ కూడా సైలెంట్ అవ్వాలి అంటే ఒక సూచన ఆ పార్టీ అధిష్టానం చెందినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆదేశాల మేరకు ఎవరు కూడా సీటు ఆశించే వారందరూ కూడా కలుపుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం పోటీ చేయాల్సిందే అనేటువంటి ఆదేశం కూడా స్పష్టమైనటువంటి ఆదేశం వారికి చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ తరుణంలోనే టీడీపీ నేతలందరూ కూడా కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ వారందరికీ కూడా ఇప్పటికే ఇంటర్నల్ గా ఏదైతే అంతరంగిక సమావేశాలు కూడా నిర్వహించుకున్నట్టు పరిస్థితి కూడా ఉంది. అయితే తోట సీతారామలక్ష్మితో పాటు ఆమె తనయుడు ఎవరైతే ఉన్నాడో జగదీష్, ఆయన కూడా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారని కూడా ప్రచారం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే కనుక వీరందరూ సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక అంజిబాబు మాత్రం ఏం చేస్తారు, అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు పోటీగా ఆయన బరిలోకి దిగుతారా, లేదంటే అధినేత చెప్పినటువంటి మాటతో ఆయన కలిసి వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అర్చన, అయితే మరి ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాలు పోటీ చేయాలని చూస్తోంది అని వార్త వస్తోంది కదా, అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పట్టు ఎలా కనిపిస్తోంది, టీడీపీ పట్టు ఎలా కనిపిస్తోంది భార్గవ్? అదే ఖచ్చితంగా, ఎందుకంటే వారాహి యాత్రని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించారు. అన్నవరం నుంచి ప్రారంభించి ఏలూరు వరకు దాదాపు 12 నియోజకవర్గాల్లో జనసేన ఎక్కడైతే పోటీ చేసి గట్టిగా నిలబడిందో గత ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ వారాహి యాత్ర కొనసాగింది. మొత్తం 12 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగిస్తే ఆ తర్వాత దాదాపు 15 అసెంబ్లీ స్థానాల్లో నిలదొక్కుని ఈ రోజు బలంగా తయారైనటువంటి పరిస్థితి కూడా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా జనసేనకు ఉంది. దీంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 34 స్థానాలకు సంబంధించి కూడా 15 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఆ పార్టీ కేడర్ కూడా ఆ 15 స్థానాలను కూడా టీడీపీ పొత్తులో తమకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పలు దఫాలుగా కూడా చర్చలు కూడా జరిగినాయి. ఈ తరుణంలో ఈ నెలాఖరులోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి గోదావరి జిల్లాల్లో వైసీపీని క్లీన్ స్వీప్ చేస్తామంటూ బహిరంగంగా ఇదే జిల్లా వేదికగా కూడా పవన్ కళ్యాణ్ అనేక మార్లు అనేక వారాహి యాత్రల్లో కూడా స్పష్టం చేశారు. ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానివ్వం అంటూ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. అయితే జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది మాత్రం చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో 15 స్థానాలు వారు ఆశిస్తున్నట్లయితే ఒక క్లారిటీ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే భీమవరంలో అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, అలాగే నరసాపురంలో, తణుకులో, తాడేపల్లిగూడెంలో కూడా వారు సీట్లు ఆశిస్తున్నారు, అలాగే ఏలూరు జిల్లాలో కూడా వేలూరు, ఉంగుటూరు సీట్లను కూడా ఆశిస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా మొత్తం దాదాపు 7-8 సీట్ల వరకు కూడా వారు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక 15 సీట్లు ఖచ్చితంగా తమ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ఇవన్నీ కూడా తమ అభ్యర్థులు గెలిచే నాయకులే అంటూ కూడా అధినేత కూడా టీడీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ 15 స్థానాల్లో కూడా పోటీ చేయడం ద్వారా గోదావరి జిల్లాలో వారికి ఉన్నటువంటి బలాన్ని నిరూపించుకునేందుకు వారు సమాయత్తమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవ్. రైట్, మరి పోయిన చోటే వెతుక్కోవాలి, పడ్డ చోటే గెలవాలి అని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో కూడా భీమవరం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. మరి మనం 2019లో చూస్తే భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు 70,000 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా. అయితే పవన్ కళ్యాణ్ కి అప్పుడు 62,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి అంజబాబు కూడా 54,000 ఓట్లు వచ్చాయి. అయితే అప్పుడు ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. కాకపోతే ఇప్పుడు 2 పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు ఖాయం అన్నది కూడా వినిపిస్తోంది. మరి భీమవరంలోని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓడిన చోటే గెలవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పొత్తులో సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కాలేదు, కానీ ఎవరెక్కడ పోటీ చేస్తారో కింది నేతలకు సంకేతాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా పవన్ కళ్యాణ్ భీమవరంలోనే పోటీ చేస్తారనే దానికి చాలా బలం చేకూరుతోంది.
మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మరి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో పోయిన చోట వెతుక్కోవాలి, అక్కడే గెలవాలి, నిలిచి గెలవాలి అంటూ ఆయన చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనడానికి ఎంతవరకు బలంగా ప్రచారాలు వినిపిస్తున్నాయి? అంటే అర్చన, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ దఫా జరగబోయేటువంటి ఎన్నికల్లో గెలవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఇదే క్రమంలో సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలన్న అంశాల మీద కసరత్తు చేశారు. 5-6 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారు. అందులో ప్రధానంగా భీమవరంతో పాటుగానే గతంలో పోటీ చేసినటువంటి విశాఖపట్నం, గాజువాక, అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంతో పాటుగానే కాకినాడ సిటీ, అదేవిధంగా తిరుపతి, ఈ 5 ప్రాంతాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు, సర్వేలు చేయించుకున్నారు. అయితే భీమవరంలోనే నిలబడితే ఖచ్చితంగా గెలిచేటువంటి సూచనలు ఉన్నట్లుగా ఈ సర్వేలు చెప్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాక్సిమం పవన్ కళ్యాణ్ భీమవరంలో బరిలో ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా కేవలం 8,000 ఓట్లతోనే పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో భీమవరంలో నిలబడితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారన్న ఆశాభావంతో జనసేన పార్టీ వర్గాలతో పాటుగానే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఉండడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇచ్చేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంజిబాబును బొజ్జగింకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులతో పాటుగానే ఎమ్మెల్సీ వంటి పోస్టులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇటీవల కాకినాడ 3 రోజులు బస్ చేశారు. మరొకసారి ఈ వారంలో కానీ మరొక 10 రోజుల్లో అమలాపురంలో కూడా 3 రోజుల పాటు బస్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మెజారిటీ స్థానాలు జనసేన ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనే పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉంటే అందులో 16 స్థానాల్లో జనసేన పార్టీ బరిలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటే అది కేవలం భీమవరంలో ఒక పవన్ కళ్యాణ్ మీద ప్రభావం ఉండదు, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మీద కూడా ఈ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్నటువంటి సందర్భంలో ఒక సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా గెయిన్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో పాటుగానే మిగిలినటువంటి జనసేన నాయకులు కూడా ఈ దఫా అసెంబ్లీలోకి అడుగు పెడతారన్న అంచనాలతో జనసేన పార్టీ కొన్ని వ్యూహాలు రచిస్తుంది. దాంట్లో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారు. ఎక్కువగా భీమవరం నుంచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే ఇప్పటికే తెలుస్తుంది. ఇటీవల మండపేటలో జరిగినటువంటి రా కదిలిరా సభలో చంద్రబాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో సీట్ల అంశాన్ని మేము త్వరలో విడుదల చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 ఆశావాహులు టీడీపీకి ఉన్నారు, జనసేనకు ఉన్నారు. వారిలో కూడా గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలో త్వరితగతిన వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలన్న అంచనాలతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే అయితే గణేష్, మీరు అన్నట్టుగా ఈ నెల 30 తేదీ లోపే మొత్తంగా అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి టీడీపీ, జనసేన అని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ భీమవరంలోనే పోటీ చేయబోతున్నారు. ఆ ప్రభావం కేవలం భీమవరమే కాదు, మొత్తం ఉభయ గోదావరి జిల్లా అంతటా ఉండబోతోంది. కాపు సామాజిక వర్గ ఓట్లను కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు గణేష్. అయితే పవన్ కళ్యాణ్ ఇంతకు గాజువాక, భీమవరం రెండింటిలోనే పోటీ చేశారు. అయితే గాజువాక కంటే భీమవరాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం సామాజిక వర్గం అవార్డుని లెక్కలోకి తీసుకున్నారా? ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలపైనే జనసేన ఎందుకు ఫోకస్ పెట్టింది? భీమవరాన్ని జనసేనని ఎందుకు ఎంచుకున్నారనుకోవచ్చు? అంటే ముందు నుంచి జనసేన పార్టీ మీద ఒక కాపు సామాజిక వర్గ ముద్ర పడడం జరిగింది. అందులోనూ ఎక్కువ సామాజిక వర్గం ఇక్కడే ఉభయ గోదావరి జిల్లాలో ఉండడంతోనే మనం చూసాం. గతంలో రాజోల్లో కూడా జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఇక్కడ రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి గెలిచారు. అందులోనూ గత ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చినటువంటి మెజారిటీలో కూడా ఎక్కువగా ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచే కొన్ని నియోజకవర్గాల్లో 10,000, 20,000, 30,000 కూడా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అభ్యర్థులకు ఓట్లు పడినటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ భీమవరం మీద, ఉభయ గోదావరి జిల్లా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబడతారు,
మిగిలినటువంటి 1-2 గుంటూరులో ఉన్నటువంటి తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అదే విధంగా కొంతమంది నాయకులు, జనసేన నాయకులు, కీలకమైన నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నారు. వారికి కూడా ఆయా ప్రాంతాల్లో సీట్లు కేటాయిస్తూనే భీమవరం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ బరిలో నిలిచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికార వైసీపీ చాలా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబెడితే అక్కడ ఓటమి చేస్తామన్న సంకేతాలు ఇప్పటికే ఇచ్చినటువంటి సందర్భం. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ వస్తున్నారు, నేను ఎక్కడ నిలబెడితే అక్కడ 200 కోట్లు అధికార పార్టీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బహిరంగ సభల్లో నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశాలు మనం చూసాం. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీతో జతగట్టడం, అదే విధంగా కాపు సామాజిక వర్గాలన్నీ కూడా రీసెంట్ గా లెటర్ రాశారు. ఒక కాపు సామాజిక వర్గం నాయకులంతా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలని అని చెప్పి సూచించడం, ముద్రగడ లాంటి నాయకుల్ని సామాజిక వర్గ పరంగా ఇటు జనసేన పార్టీలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ఇవన్నీ కూడా జనసేన పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ తో పాటు ఖచ్చితంగా ఈసారి 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అడుగు పెట్టించాలి. జనసేన పార్టీ యొక్క ప్రాబల్యాన్ని కాపాడి 2029 నాటికి రాష్ట్రంలోనే ఒక మెజారిటీ పార్టీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో మనం చూసాం, రీసెంట్ గా చేగొండి హరిరాఘవ్ జోగయ్య కూడా ఒక లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేశారన్న పోటీ చేస్తే మంచిదన్న అంశాల మీద. అందులో భీమవరంతో పాటు తాడేపల్లిగూడెం, నర్సాపురం ఈ 3 చేగొండి హరిరామ జోగయ్య ఆ 3 ప్రాంతాలు సూచించడం జరిగింది. ఇదే క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా భీమవరం మీద ఫోకస్ పెట్టారు. గతంలో కాపు సామాజిక వర్గ ఓట్లు వైసీపీకి గంధి శ్రీనివాస్కి వెళ్ళాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి వెళ్తాయి. అందులో తెలుగుదేశం పార్టీ కూడా కలవడంతో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి గణేష్ మొత్తంగా జనసేన పార్టీ చూసుకుంటే భీమవరం పైన మొత్తంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల పైన ఫోకస్ పెట్టింది. కాకపోతే మొదటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీకి కూడా పట్టున్న జిల్లాలే. సో మరి టీడీపీలో ఉన్న ఎవరైనా ఉన్న వాళ్ళందరూ ఆశావాహులంతా తమకు కూడా సీటు దక్కాలని కోరుకుంటారు కదా. మరి ఈ అసంతృప్తి జ్వాల రేగకుండా టీడీపీ జనసేన ఎలా వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోవచ్చు? అంటే ఇప్పటికే అధినేతలు నాయకులకి క్లారిటీ ఇస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే కదిలిరా సభలో మండపేటలో జరుగుతున్నటువంటి సందర్భంలో గత 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ నేత వేగేళ్ల జోగేశ్వరరావు గెలుస్తూ వచ్చారు. మొన్న జరిగినటువంటి సభలో నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి చంద్రబాబు చెప్పడంతో జనసేన పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ మండపేటలో కొంత అలిగినటువంటి సందర్భం. అలాంటి నాయకుల్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొంత సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడుతున్నారు. ఇలాగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 2-3 నాయకులు ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు ఉన్నటువంటి సందర్భం. అందువల్లే ఎవరైతే సర్వేల ఆధారంగా గెలుస్తారన్న నాయకులు ఉన్నారో వారికే పార్టీలు ఇప్పటికే పట్టం కడుతున్నటువంటి సందర్భం. అధికార పార్టీ 67 మందిని పక్కన పెట్టిందంటే ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతోనే సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టింది. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా గెలిచే అభ్యర్థులకి ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగానే సర్వేలు వచ్చాయి. సర్వేల ద్వారా అదే విధంగా కమ్యూనిటీ ఎక్కడైతే బలంగా ఉంటుందో ఆ కమ్యూనిటీ బలంగా కూడా నాయకులకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. ఇదే క్రమంలో జనసేన పార్టీకి ఈ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల మీద ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కాకినాడ కేంద్రంగా కొంత క్లారిటీ నాయకులకు ఇచ్చారు. ఇంకా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాకు సంబంధించి త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర ద్వారా కొన్ని నాయకులకు క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం చూసాం. ఈ విధంగా మొత్తానికైతే ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలన్న దాని మీద అయితే తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కొంత అలిగిన నేతలను మాత్రం నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఖచ్చితంగా వారిని ఇతర పార్టీలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఒక పార్టీ అంటే ఒక నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ ఉంటే అదే నియోజకవర్గంలో టీడీపీ నేత కొంత సపోర్ట్ ఇవ్వాలి. అదే విధంగా టీడీపీ నేత బరిలో ఉంటే జనసేన నాయకుడు సపోర్ట్ ఇవ్వాలి. ఈ విధంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఇప్పటికే వేయడం, సమన్వయ సమావేశాలు జరుగుతూ ఉండడం, వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే విధంగా అయితే వీరిద్దరూ ఈ నాయకుల మధ్య విభేదాలు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఎక్కువగా కనిపిస్తుంది. అర్చన. రైట్ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్, మరి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని కింది స్థాయి నేతలకు సంకేతాలు వస్తున్నాయి. ఈ సందర్భంలోని పవన్ కళ్యాణ్ భీమవరంలోని మరోసారి పోటీ చేయబోతున్నారు. ఎక్కడైతే ఓటమి పాలయ్యారు అక్కడే నిలిచి గెలవాలని పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైఎస్ఆర్సీపీ తన సర్వశక్తులు వడ్డబోతోంది అని ఇటు జనసేన టీడీపీ భావిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా చెప్పడం జరిగింది. అటు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా తన ఓటమి కోసం చాలా గట్టిగా కృషి చేస్తోందని చెప్పడం జరిగింది. అలాగే 200 కోట్ల వరకు ఖర్చు చేయబోతోందని వర్గాలైతే చెప్తూ ఉన్నాయి, జనసేన వర్గాలైతే. మరి ఇదే నేపథ్యంలోనూ భీమవరంలోని పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారన్నది మనం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా ఐ న్యూస్ స్క్రీన్ పై చూడొచ్చు. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మరి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కాకపోతే ఇంతకు ముందు చూసుకుంటే గాజువాకలో భీమవరంలో ఆయన పోటీ చేశారు, భీమవరంలో ఓటమి పాలయ్యారు. కానీ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నిలిచి గెలవాలని చాలా పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఉభయ గోదావరి జిల్లాలపైన కూడా జనసేన చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తోందని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఏవైతే ఇటు అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు నేతలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు చూసుకుంటే ఓ పక్క అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి గాజువాకలో ఆయన నిలబడ్డారు. ఇటువంటి నేపథ్యంలో ఫోకస్ పెట్టారు, సర్వేలు చేయించుకున్నారు. అయితే భీమవరంలోనే నిలబడితే ఖచ్చితంగా గెలిచేటువంటి సూచనలు ఉన్నట్లుగా ఈ సర్వేలు చెప్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాక్సిమం పవన్ కళ్యాణ్ భీమవరంలో బరిలో ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా కేవలం 8,000 ఓట్లతోనే పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో భీమవరంలో నిలబడితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారన్న ఆశాభావంతో జనసేన పార్టీ వర్గాలతో పాటుగానే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఉండడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇచ్చేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంజిబాబును బొజ్జగింకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులతో పాటుగానే ఎమ్మెల్సీ వంటి పోస్టులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇటీవల కాకినాడ 3 రోజులు బస చేశారు. మరొకసారి ఈ వారంలో కానీ మరొక 10 రోజుల్లో అమలాపురంలో కూడా 3 రోజుల పాటు బస చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మెజారిటీ స్థానాలు జనసేన ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనే పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉంటే అందులో 16 స్థానాల్లో జనసేన పార్టీ బరిలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటే అది కేవలం భీమవరంలో ఒక పవన్ కళ్యాణ్ మీదే ప్రభావం ఉండదు, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మీద కూడా ఈ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్నటువంటి సందర్భంలో ఒక సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా గెయిన్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో పాటుగానే మిగిలినటువంటి జనసేన నాయకులు కూడా ఈ దఫా అసెంబ్లీలోకి అడుగు పెడతారన్న అంచనాలతో జనసేన పార్టీ కొన్ని వ్యూహాలు రచిస్తుంది. దాంట్లో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారు. ఎక్కువగా భీమవరం నుంచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే ఇప్పటికే తెలుస్తుంది. ఇటీవల మండపేటలో జరిగినటువంటి రా కదిలిరా సభలో చంద్రబాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో సీట్ల అంశాన్ని మేము త్వరలో విడుదల చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 ఆశావాహులు టీడీపీకి ఉన్నారు, జనసేనకు ఉన్నారు. వారిలో కూడా గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలో త్వరితగతిన వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలన్న అంచనాలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే అయితే గణేష్ మీరు అన్నట్టుగా ఈ నెల 30 తేదీ లోపే మొత్తంగా అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి టీడీపీ జనసేన అని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ భీమవరంలోనే పోటీ చేయబోతున్నారు. ఆ ప్రభావం కేవలం భీమవరమే కాదు, మొత్తం ఉభయ గోదావరి జిల్లా అంతటా ఉండబోతోంది. కాపు సామాజిక వర్గ ఓట్లను కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు గణేష్. అయితే పవన్ కళ్యాణ్ ఇంతకు గాజువాక భీమవరం రెండింటిలోనే పోటీ చేశారు. అయితే గాజువాక కంటే భీమవరాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం సామాజిక వర్గం అవార్డుని లెక్కలోకి తీసుకున్నారా? ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలపైనే జనసేన ఎందుకు ఫోకస్ పెట్టింది? భీమవరాన్ని జనసేనని ఎందుకు ఎంచుకున్నారనుకోవచ్చు? అంటే ముందు నుంచి జనసేన పార్టీ మీద ఒక కాపు సామాజిక వర్గ ముద్ర పడడం జరిగింది. అందులోనూ ఎక్కువ సామాజిక వర్గం ఇక్కడే ఉభయ గోదావరి జిల్లాలో ఉండడంతోనే మనం చూసాం. గతంలో రాజోల్లో కూడా జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఇక్కడ రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి గెలిచారు.
అందులోనూ గత ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చినటువంటి మెజారిటీలో కూడా ఎక్కువగా ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచే కొన్ని నియోజకవర్గాల్లో 10,000, 20,000, 30,000 కూడా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అభ్యర్థులకు ఓట్లు పడినటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ భీమవరం మీద, ఉభయ గోదావరి జిల్లా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబడతారు, మిగిలినటువంటి 1, 2 గుంటూరులో ఉన్నటువంటి తెనాల నుంచి నాదెండ్ల మనోహర్, అదే విధంగా కొంతమంది నాయకులు, జనసేన నాయకులు, కీలకమైన నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నారు. వారికి కూడా ఆయా ప్రాంతాల్లో సీట్లు కేటాయిస్తూనే భీమవరం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ బరిలో నిలిచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికార వైసీపీ చాలా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబెడితే అక్కడ ఓటమి చేస్తామన్న సంకేతాలు ఇప్పటికే ఇచ్చినటువంటి సందర్భం. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ వస్తున్నారు, నేను ఎక్కడ నిలబెడితే అక్కడ 200 కోట్లు అధికార పార్టీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బహిరంగ సభల్లో నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశాలు మనం చూసాం. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీతో జతగట్టడం, అదే విధంగా కాపు సామాజిక వర్గాలన్నీ కూడా రీసెంట్ గా లెటర్ రాశారు. ఒక కాపు సామాజిక వర్గం నాయకులంతా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలని అని చెప్పి సూచించడం, ముద్రగడ లాంటి నాయకుల్ని సామాజిక వర్గ పరంగా ఇటు జనసేన పార్టీలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ఇవన్నీ కూడా జనసేన పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ తో పాటు ఖచ్చితంగా ఈసారి 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అడుగు పెట్టించాలి. జనసేన పార్టీ యొక్క ప్రాబల్యాన్ని కాపాడి 2029 నాటికి రాష్ట్రంలోనే ఒక మెజారిటీ పార్టీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో మనం చూసాం, రీసెంట్ గా చేగొండి హరిరాఘవ్ జోగయ్య కూడా ఒక లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేశారన్న పోటీ చేస్తే మంచిదన్న అంశాల మీద. అందులో భీమవరంతో పాటు తాడేపల్లిగూడెం, నర్సాపురం ఈ 3 చేగొండి హరిరామ జోగయ్య ఆ 3 ప్రాంతాలు సూచించడం జరిగింది. ఇదే క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా భీమవరం మీద ఫోకస్ పెట్టారు. గతంలో కాపు సామాజిక వర్గ ఓట్లు వైసీపీకి గంధి శ్రీనివాస్కి వెళ్ళాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి వెళ్తాయి. అందులో తెలుగుదేశం పార్టీ కూడా కలవడంతో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి గణేష్ మొత్తంగా జనసేన పార్టీ చూసుకుంటే భీమవరం పైన, మొత్తంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల పైన ఫోకస్ పెట్టింది. కాకపోతే మొదటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీకి కూడా పట్టున్న జిల్లాలే. సో మరి టీడీపీలో ఉన్న ఎవరైనా ఉన్న వాళ్ళందరూ ఆశావాహులంతా తమకు కూడా సీటు దక్కాలని కోరుకుంటారు కదా. మరి ఈ అసంతృప్తి జ్వాల రేగకుండా టీడీపీ, జనసేన ఎలా వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోవచ్చు? అంటే ఇప్పటికే అధినేతలు నాయకులకి క్లారిటీ ఇస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే కదిలిరా సభలో మండపేటలో జరుగుతున్నటువంటి సందర్భంలో గత 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ నేత వేగేళ్ల జోగేశ్వరరావు గెలుస్తూ వచ్చారు. మొన్న జరిగినటువంటి సభలో నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి చంద్రబాబు చెప్పడంతో జనసేన పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ మండపేటలో కొంత అలిగినటువంటి సందర్భం. అలాంటి నాయకుల్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొంత సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడుతున్నారు. ఇలాగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 2-3 నాయకులు ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు ఉన్నటువంటి సందర్భం. అందువల్లే ఎవరైతే సర్వేల ఆధారంగా గెలుస్తారన్న నాయకులు ఉన్నారో వారికే పార్టీలు ఇప్పటికే పట్టం కడుతున్నటువంటి సందర్భం. అధికార పార్టీ 67 మందిని పక్కన పెట్టిందంటే ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతోనే సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టింది. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా గెలిచే అభ్యర్థులకి ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగానే సర్వేలు వచ్చాయి. సర్వేల ద్వారా అదే విధంగా కమ్యూనిటీ ఎక్కడైతే బలంగా ఉంటుందో ఆ కమ్యూనిటీ బలంగా కూడా నాయకులకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. ఇదే క్రమంలో జనసేన పార్టీకి ఈ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల మీద ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కాకినాడ కేంద్రంగా కొంత క్లారిటీ నాయకులకు ఇచ్చారు. ఇంకా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాకు సంబంధించి త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర ద్వారా కొన్ని నాయకులకు క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం చూసాం. ఈ విధంగా మొత్తానికైతే ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలన్న దాని మీద అయితే తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కొంత అలిగిన నేతలను మాత్రం నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఖచ్చితంగా వారిని ఇతర పార్టీలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఒక పార్టీ అంటే ఒక నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ ఉంటే అదే నియోజకవర్గంలో టీడీపీ నేత కొంత సపోర్ట్ ఇవ్వాలి. అదే విధంగా టీడీపీ నేత బరిలో ఉంటే జనసేన నాయకుడు సపోర్ట్ ఇవ్వాలి. ఈ విధంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఇప్పటికే వేయడం, సమన్వయ సమావేశాలు జరుగుతూ ఉండడం, వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే విధంగా అయితే వీరిద్దరూ ఈ నాయకుల మధ్య విభేదాలు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఎక్కువగా కనిపిస్తుంది. అర్చన. రైట్ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్, మరి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని కింది స్థాయి నేతలకు సంకేతాలు వస్తున్న ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ భీమవరంలోనే మరోసారి పోటీ చేయబోతున్నారు. ఎక్కడైతే ఓటమి పాలయ్యారు అక్కడే నిలిచి గెలవాలని పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైఎస్ఆర్సీపీ తన సర్వశక్తులు వడ్డబోతోంది అని ఇటు జనసేన టీడీపీ భావిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా చెప్పడం జరిగింది. అటు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా తన ఓటమి కోసం చాలా గట్టిగా కృషి చేస్తోందని చెప్పడం జరిగింది. అలాగే 200 కోట్ల వరకు ఖర్చు చేయబోతోందని వర్గాలైతే చెప్తూ ఉన్నాయి, జనసేన వర్గాలైతే. మరి ఇదే నేపథ్యంలోనూ భీమవరంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారన్నది మనం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా ఐ న్యూస్ స్క్రీన్ పై చూడొచ్చు. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మరి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కాకపోతే ఇంతకు ముందు చూసుకుంటే గాజువాకలో భీమవరంలో ఆయన పోటీ చేశారు, భీమవరంలో ఓటమి పాలయ్యారు. కానీ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నిలిచి గెలవాలని చాలా పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఉభయ గోదావరి జిల్లాలపైన కూడా జనసేన చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తోందని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఏవైతే ఇటు అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు నేతలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు చూసుకుంటే ఓ పక్క అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి గాజువాకలో ఆయన నిలబడ్డారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఇటు భీమవరంలో సుమారు 8,000 ఓట్లతో అయితే ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయన 2వ స్థానం ఉన్నప్పటికీ కూడా అక్కడ అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ నిలబడ్డారో పవన్ కళ్యాణ్ పై అయితే వైసీపీకి సంబంధించి గ్రంథి శ్రీనివాస్ ఆయన 8,000 ఓట్ల మెజార్టీ అయితే గెలుపొందారు. అయితే ఎక్కడైతే ఓటమి పాలయ్యామో అక్కడే మేము గెలుపొందే దిశగా అయితే అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏవైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలో ఆయన మరోసారి నిలబడే అవకాశం అని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు చెప్తారు. దీనికి సంబంధించి ఓ పక్క అప్పటికే టీడీపీకి సంబంధించి టీడీపీ నేతలు కూడా అంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఎవరైతే టీడీపీ నేతలు వారికి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడతారు, అంటే మీకైతే సీటు ఉండే అవకాశం లేదని కూడా వారికి స్పష్టత ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఓ పక్క జనసేన నేతలు చెప్పి పరిస్థితి కనబడుతుంది. అయితే మరో పక్క చూస్తే ఏమైనా అంటే జనసేనకు సంబంధించి ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ పక్క కాపు సామాజిక వర్గం అలాగే జనసేనకు సంబంధించి జనసేన అభిమానులు ఎక్కువగా ఉండడంతో జనసేనకు పట్టున్న నేపథ్యంలో ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 34 స్థానాల్లో సుమారు 16 స్థానాలు వారు నిలబడడానికి అయితే అడుగులు వేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి మరోపక్క చూస్తే ఏవైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 8 స్థానాలు అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ అలాగే పిఠాపురం ఓ పక్క మరో పక్క చూసుకుంటే కాకినాడ వరకు అంటే 3 జిల్లాలకు సంబంధించి ఇటు 3 జిల్లాలు కూడా వారు జనసేనకు అడుగు వేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత నెల 28, 29, 30 తేదీల్లో కూడా జనసేన పార్టీ సంబంధించి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లోకల్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో డివిజన్ కమిటీ స్థాయి ఎవరైతే నాయకులారో వారితో కూడా వివిధ కేటగిరీలకు సంబంధించి వారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే కాకినాడ టౌన్ కూడా వారు నిలబడే అవకాశం అని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు గుసగుస వినిపిస్తున్న నేపథ్యంలో మరో పక్క చూస్తే భీమవరం అంటే ఎక్కడైతే ఓటమి పాలయ్యారో అక్కడ కూడా వారు నిలబడతారని చెప్పి మరో పక్క జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అంటే జనసేనకు సంబంధించి ఓ పక్క కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంటే 2 స్థానాల్లో వీరు నిలబడే అవకాశం అని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు చెప్పుకునే సందర్భం మనం చూసాం. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఇటు రాజకీయ రైట్ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమవరంలో పోటీ చేయబోతున్నారు మరోసారి అన్న వార్త సంచలనాన్ని అయితే కలిగిస్తోంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భీమవరంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అన్న ఆశాభావాన్ని కూడా మొదటి నుంచి ఆయన అభిమానులు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేయబోతున్నారు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నిలిచి గెలవాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇవి బులెటిన్ విశేషాలు. తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్.